శ్రీ న్యూస్ అతను ఒక విద్యార్థి. ప్రతిరోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. నిత్యం కాలినడకన వెళితే టైం సరిపోవటం లేదు. సైకిల్పై వెళ్లి రావటంతో కాళ్లు నొప్పులు పెడుతుండటంతో తన ఆలోచనలు ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ వైపు మళ్లాయి. దీంతో తొక్కడం లేని ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి హాయిగా పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ సక్సెస్ అయ్యాడు ఆ విద్యార్థి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగన్ కాలనీకి చెందిన ఆదర్శ్ అనే విద్యార్థి పట్టణంలోని గాదరకుమారెడ్డి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తాను ఉంటున్న ఇంటి నుంచి పాఠశాల 2 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రతిరోజు వెళ్లి రావటానికి ఇబ్బంది అవుతుందని ఒక సైకిల్ కొన్నాడు. కొన్నాళ్లు అయిన తర్వాత సైకిల్ తొక్కుతూ వెళ్లి రావటంతో కాళ్లు నొప్పులు పెడుతున్నాయని, బైక్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఎలాగైనా తనకున్న సైకిల్ను తొక్కుడు లేకుండా హాయిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడికి బ్యాటరీతో తన సైకిల్ను నడిపించాలనే ఐడియా రావటంతో తల్లిదండ్రులకు, తన ఉపాధ్యాయులకు తెలియచేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సలహాలతో అమెజాన్లో సర్చ్ చేసి ఎలక్ట్రిక్ కిట్ ఖరీదు చేసి తన సైకిల్కు అమర్చి సక్సెస్ అయ్యాడు. ఎలాంటి పెట్రోల్ ఖర్చు, కాలుష్యం లేని ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేసుకుని హాయిగా పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నాడు. తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన ఆదర్శ్ని అభినందిస్తున్నారు ఉపాధ్యాయులు, విద్యార్థులు. తనకు ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఆకర్షణీయంగా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేసి ఇస్తానని అంటున్నాడు ఆదర్శ్. నేను ఇంటి నుండి స్కూల్కి రావడానికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే నేను రావడానికి నాకు కష్టమయ్యేది. రోజు అయితే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు మా స్కూల్ టీచర్స్ వాళ్ళ సహాయంతో, మా ఫాదర్ సహాయంతో నేను 20,000 ప్రైస్లో ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాను. అది మామూలుగా కొంటే 50,000 ప్రైస్ది నేను 20,000లో చేసేసాను. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే, దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తుంది. ఇంకా దీని స్పీడ్ ఎంత అంటే 35 km/h. దీని బ్యాటరీస్ కూడా మేమే తయారు చేసుకున్నాము. బ్యాటరీస్ కొంటే 13,000, కానీ మేము 3,500 రూపాయలలోనే మేము తయారు చేసాము. అదే దీని స్పెషాలిటీ. నన్ను ప్రోత్సహిస్తే నేను ఇంకా చాలా చేయగలను. ఇంకా నేను తక్కువ ధరలో తయారు చేయడానికి కూడా ట్రై చేస్తాను. మా గాదరకుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్ విద్యార్థి 9th క్లాస్ చదువుతున్నటువంటి ఆదర్శ్ ఒక ఎలక్ట్రికల్ సైకిల్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ బాబు ఒక నెల రోజుల ముందే మమ్మల్ని కలిసి, సార్ నేను ఒక ఎలక్ట్రికల్ బైక్ని తయారు చేయాలనుకుంటున్నా, దానికి మన టీచర్స్ యొక్క సహకారం కావాలి అని మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఆ బాబు యొక్క మాకు సైన్స్ టీచర్సు, అదేవిధంగా ATL ల్యాబ్ ఇన్ఛార్జీల సాయంతో, తర్వాత వాళ్ళ యొక్క ఫాదర్ సాయంతో ఆ ఎలక్ట్రికల్ బైక్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి ఎలక్ట్రికల్ సైకిల్ అనేటువంటిది ఇలా మార్కెట్లో వచ్చినాయి, కానీ దాన్ని 50,000 పెట్టి కొనలేనటువంటి పరిస్థితులలో చాలామంది ఉంటారు. కాబట్టి దానికి ఒక బ్యాటరీని తయారు చేసి, ఛార్జింగ్ బ్యాటరీని తయారు చేసి, ఆ ఛార్జింగ్ బ్యాటరీ సహాయంతో ఇప్పుడు పెడల్ మనం తొక్కకుండానే సైకిలు కనీసం ఒక 35 కిలోమీటర్ల వేగంతో మనము ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్స్ పోయే విధంగా, అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా కూడా ఛార్జింగ్ అయిపోతే దాన్ని మనం సైకిల్ తొక్కే విధంగా దానికి అన్ని హంగులతోటి తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు దాన్ని ఇప్పుడు మీ మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఈ బాబు యొక్క పర్ఫార్మెన్స్ని మేము కూడా ప్రోత్సహిస్తాం. ఇంకా ఇలాంటి విద్యార్థులను ఇంకెంతమంది ఉన్నా కూడా వెలికి తీసి, ఇంకా ఇలాంటి తక్కువ రేట్లో మన పొల్యూషన్ ఫ్రీ లాంటి అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా మా గాదరకుమారెడ్డి స్కూలు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గరిమెల్ల ఆదర్శ్ 9వ తరగతి 9th క్లాస్ అబ్బాయి. ఈ యొక్క స్టూడెంట్ మహబూబాబాద్ పట్టణంలోని గాదరకుమారెడ్డి స్కూల్లో మరి విద్యను అభ్యసిస్తాడు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మరి శాస్త్రవేత్తలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో గొప్ప ఆవిష్కరణలు కూడా మరి ఆవిష్కరిస్తుంటారు. అందులో భాగంగా చిన్నప్పటి నుండే మరి ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచనతో ఇవాళ ఈ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి గరిమెల్ల ఆదర్శ్ మన ఒక మోటార్ బైక్. ఆ మోటార్ బైక్ ఏంటంటే మామూలు ఒక సైకిల్ కొనుక్కొని దానికి బ్యాటరీ తానే తయారు చేసి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కొన్ని సొంతంగా తయారు చేసుకొని ఇవాళ కనీసం ఒక 50,000 విలువ చేసేటువంటి యొక్క బ్యాటరీ సైకిల్ను
కేవలం 20,000 ఖర్చుతోటి తయారు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి స్పీడ్ కూడా ఒక 35 కిలోమీటర్లు, అంటే కంపెనీలు తయారు చేసేటువంటి సైకిళ్ళకు కూడా తీసుకునే విధంగా అతి తక్కువ ఖర్చుతోటి ఇవాళ ఈ అబ్బాయి తయారు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు గొప్ప గొప్ప సైంటిస్ట్ కావాలన్న ఆలోచనతో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేటువంటిది ఈ మహబూబ్ పట్టణం లోపల, అందున ఇవాళ గాదరపుకోరెడ్డి స్కూల్, ఈ స్కూల్ అంటేనే ఒక బ్రాండ్. ఈ స్కూల్ లోపల ఎన్నో సైన్స్ ఫీల్డ్ జరుగుతుంటాయి. ఇద్దరు కూడా పిల్లలు ఆ సైన్స్ సంబంధించిన ఎన్నో పరికరాలు తయారు చేసి మరి జాతీయ స్థాయి లోపల మరి ఎన్నో అవార్డులు రావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ గరిమెళ్ళ రాజేష్ చేసినటువంటి యొక్క సైకిల్ను మరి ప్రభుత్వ ప్రోత్సాహం కనుక ఉన్నట్టయితే వ్యాపార పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్ని స్కూళ్ళకు కూడా మరి ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క టెక్నాలజీని ఈ అబ్బాయిని మరి పేటెంట్గా తీసుకొని మరి మరిన్ని సైకిల్ తయారు చేసి మరి విద్యార్థులకు కనుక అందజేసినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది.